అండి, వెల్కమ్ బ్యాక్ టు మావి కలెక్షన్స్. నా చేతిలో ఏంటా అని ఆలోచిస్తున్నారా? సో ఇవన్నీ వచ్చేసి ఆఫీస్ వేర్ అండ్ డైలీ వేర్ కొన్ని అండ్ పార్టీ వేర్ ఫ్రాక్స్ అన్నిటితో వచ్చేసానండి, కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా. సో ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి. 800-900 అండ్ కొన్ని 500, 520, కొన్ని 630, కొన్ని 800, కొన్ని 900, కొన్ని 1100 ఆ రేంజ్లోనే ఉన్నాయండి. సో అన్నీ కూడా అఫోర్డబుల్ రేంజ్లోనే అండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డిఫరెంట్ కలెక్షన్ అండ్ యూనిక్ పీసెస్ ఉంటాయండి. సో 1 by 1 అన్నీ చూపిస్తాను ఇన్ డీటెయిల్గా. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఫ్రాక్ కలర్ వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ అండి. సో పర్పుల్ కలర్ మీద మెహందీ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ అండ్ పేస్టల్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి, థ్రెడ్ ఎంబ్రాయిడరీ తోటి. అండ్ యోక్ పార్ట్ తర్వాత ఇక్కడ హిప్ పార్ట్ వచ్చేసేసి ఇదంతా కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా ఇచ్చారు, సో దట్ ఎక్కువ గేర్ ఉంటుంది నుంచి. అండ్ ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి బూటా పఫ్ హ్యాండ్స్ అండి. సో ఇక్కడ వచ్చేసి పఫ్ వస్తుంది అండ్ ఇలా ఇలా వస్తాయి హ్యాండ్స్, ఓకేనా? చిన్న బెల్ట్ లాగా అయితే ఇచ్చారు. అండ్ సో మనకు కావాల్సింది ఇంకొకటి ఉంది కదా, ఏది వేసుకున్నా కానీ పాకెట్ మ్యాండేటరీ. సో పాకెట్ ఉంటుంది, ఓకేనా? సో లుక్ అయితే ఇలా ఉంటుంది. లెంత్ కూడా ఆల్మోస్ట్ 5 అబవ్ ఉండే వాళ్ళకి, 5 ఉండే వాళ్ళకైతేనేమో ఆల్మోస్ట్ లాంగ్ ఫ్రాక్ లాగానే ఉంటుంది. అండ్ 5 బిలో ఉండే వాళ్ళకైతే ఫుల్ లాంగ్ ఫ్రాక్ లాగానే ఉంటుంది. సో ఇది ఈజీగా టెంపుల్స్ అండ్ వాటికి కూడా వేర్ చేసుకోవచ్చు. లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది, ఓకేనా? సో చూసారు కదా, ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ గేర్ అయితే ఇంత పెద్దగా వస్తుంది, దీనికి పాకెట్ కూడా వస్తుంది. సో హ్యాపీగా దీన్ని అవుటింగ్ లాగా కూడా, లేకపోతే ఇలా బయటికి వెళ్ళాలనుకున్నా ఇలా వేర్ చేయొచ్చు. నేనైతే జుమ్కాస్ అవన్నీ పెద్దగా ఏం పెట్టలేదండి, వేర్ చేయలేదు. బట్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ మ్యాచింగ్ రెడీ అయితే చాలా బాగుంటుంది. ఓవరాల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది, ఓకేనా? మీకు ఒకవేళ ఈ లుక్ నచ్చితే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో సెకండ్ వన్ వచ్చేసేసి క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్ మీద డార్క్ బ్రౌన్ కలర్ తోటి అక్కడక్కడ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అలాంటి డిజైన్ వచ్చిందండి. అండ్ నెక్ పార్ట్ వచ్చేసి లైట్ అంటే హాఫ్ బోట్ నెక్ లాగా ఉంటుందండి. ఇది రౌండ్ నెక్ అని కూడా అంటారు. సో హ్యాండ్స్ వచ్చేసేసి సేమ్ ఇలానే ఇలా ఫ్రిల్స్ వచ్చేసేసి పఫ్ హ్యాండ్స్ లాగా వస్తుంది. ఫ్రాక్ అంతా కూడా ఇలా చుట్టూ యోక్ పార్ట్ తర్వాత ఇక్కడ ఇదంతా కూడా ఫ్రిల్స్ వస్తాయండి, చిన్న చిన్న ఫ్రిల్స్ తోటి. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ 1 సైడ్ పాకెట్ కూడా వస్తుందండి, ఈజీగా మొబైల్ క్యారీ చేయొచ్చు. సో చూసారు కదా, ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి. ఫ్రాక్ అంతా కూడా ఇలా ఫ్రిల్స్ వస్తాయి. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇందులో కూడా అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. M నుంచి XXL వరకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ ఫ్రాక్ అండ్ మీ సైజ్ మెన్షన్ చేస్తే ఆర్డర్ ప్లేస్ చేస్తాం, ఓకేనా? అందులో ఇంకొక ప్యాటర్న్ సేమ్ డిజైన్, జస్ట్ ప్రింట్ డిఫరెంట్ వస్తుంది ఇది. సో ఇది కూడా వచ్చేసి ప్లెయిన్ క్లాత్ వస్తుంది. అండ్ నెక్ పార్ట్ వచ్చేసి ఇలా బోట్ నెక్ లాగానే వస్తుందండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ వస్తాయి, ఓకేనా? ఫ్రాక్ అయితే ఇది ఫుల్ లెంత్ వస్తుంది. నేనైతే ఆల్మోస్ట్ 5.5 ఉంటాను. ఫ్రాక్ అయితే ఫుల్ ఫ్రాక్ వస్తుంది, ఇలా ఫుల్ లెంత్ వస్తుంది. ఎవరైనా షార్ట్ ఉండే వాళ్ళు అయితే ఇది లాంగ్ ఫ్రాక్ లాగానే ఉంటుంది, ఓకేనా? అప్కమింగ్ వీడియోస్లో దీన్ని ఎలా స్టైల్ చేయొచ్చో కూడా చెప్తాను. సో షూస్ కానీ అలా పేర్ చేసి వేస్తే చాలా బాగుంటుంది, స్టైల్గా కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్ అయితే ఇలా వస్తుంది, హ్యాండ్స్ ఇలా, అండ్ దీనికి కూడా పాకెట్ వస్తుంది.
సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి బ్లాక్ కలర్ మీద ఇలా క్రిస్టల్స్ తోటి నెక్ పార్ట్ అంతా కూడా స్మాల్ వీనెక్ టైప్ ఇచ్చారండి. క్రిస్టల్స్ తోటి స్మాల్ వీనెక్ టైప్ ఇచ్చారు. ఓకేనా, ఇది కూడా అంత డీప్గా ఏం అనిపించదు, వీనెక్ ఉన్నా కానీ అంత డీప్గా ఏం అనిపించదు. అండ్ క్లాత్ వచ్చేసి ఇదంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అండ్ యోక్ పార్ట్ ఇలా డిజైన్ వస్తుంది కదా, అండ్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఫ్రిల్స్ వస్తుందండి. ఈ ఫ్రాక్ అంతా కూడా ఫ్రిల్స్ వస్తుంది, సో దట్ ఇంకా ఎక్కువ గేరా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా ఉంటాయి, ఇలా టై చేసుకోవచ్చు. అండ్ సైడ్కి పాకెట్, వన్ సైడ్ పాకెట్ కూడా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి సేమ్ ఇలానే పఫ్ హ్యాండ్స్ వస్తాయి ఇలా. సో ఈ ఫ్రాక్ వచ్చేసి ఇలా ఉంటుంది లుక్ అయితే ఓవరాల్గా. అండ్ ఇది కూడా వన్ సైడ్ పాకెట్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా నాట్స్ వస్తాయండి టై చేసుకోవడానికి. సో సైజ్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ నేను చూపిస్తుంది అయితే ఇది మెహందీ గ్రీన్ కలర్ అండి, డార్క్ మెహందీ గ్రీన్ కలర్. సో దీంట్లో ఇది కోట్ టైప్ మోడల్ వచ్చేసింది. అటాచ్డేనండి, ఈ కోట్ వచ్చేసి అటాచ్డ్ కోట్. ఇక్కడ లోపల పార్ట్ వచ్చేసి ఇలా స్ట్రెచ్డ్ ఉంటుంది, కొంచెం స్ట్రెచ్ అవుతుంది. బ్యాక్ సైడ్ అయితే నార్మల్ ఇలానే వస్తుంది. ఇదంతా కూడా ఫ్రిల్స్ వస్తుంది. ఓకేనా. అండ్ కోట్ అంతా కూడా ఇలా పర్పుల్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ తోటి ఇలా ఇలా వస్తుంది. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. ఒకసారి వేర్ చేసుకొని అయితే చూపిస్తా. సో ఇది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ నేను చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టుగా ఓన్లీ వన్ సైడ్ మాత్రమే స్ట్రెచ్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే నార్మల్ వస్తుంది. అండ్ టాప్ అంతా కూడా ఇలా ఉంటుంది, 3/4 హ్యాండ్స్ ఉంటాయి. ఓకేనా. దీనికైతే పాకెట్ ఏం రాలేదు. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదండి, లైట్ లావెండర్ కలర్. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి డార్క్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసేసి లైట్ కలర్. ఓకేనా. సో ఇది కూడా అంతేనండి, సేమ్ ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ వస్తాయి. అండ్ నెక్ వచ్చేసి లైట్ అంటే ఇలా ఎక్కువ డీప్ రాకుండా రౌండ్ నెక్ అనేది వస్తుంది. అన్నమాట ఇలా. అండ్ యోక్ పార్ట్ దగ్గర ఇలా వస్తుందండి, చిన్నగా ఇలా వర్క్ వస్తుంది. ఇవన్నీ కూడా క్రిస్టల్సేనండి. ఓకేనా. యోక్ పార్ట్ దగ్గర ఇలా వస్తుంది వర్క్. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా టచ్ టైప్ వస్తుంది. అండ్ ఫుల్ లెంత్ వచ్చేస్తుందండి, మీకు కనిపిస్తుందో లేదు వీడియోలో. సో ఇదైతే వచ్చేసి ఫుల్ లెంత్ వచ్చేస్తుంది. ఓకేనా. ఒకసారి వేర్ చేసుకుని అయితే సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇది గేర కూడా ఫుల్ వస్తుంది ఇలా. నెక్ కూడా అంత డీప్ అవ్వదండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా థ్రెడ్స్ వస్తాయి, టై చేసుకోవచ్చు సైజ్ అడ్జస్ట్మెంట్ కోసం. ఓకేనా. అండ్ ఇందులో ఇంకొక కలర్ ఉందని చెప్పాను కదండి, డార్క్ కలరు. సో ఆ కలర్ కూడా చూపిస్తాను. ఈ కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది కూడా సేమ్ డిజైన్ అండి, సేమ్ డిజైన్, జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే. ఇందులో కూడా M నుంచి XXL వరకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు నేను వేర్ చేసిన డిజైన్ లాగానే ఉంటుంది, ఇది కూడా ఎగ్జాక్ట్ సైజ్ ఎగ్జాక్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసేసి లావెండర్ కలర్ అండి, లైట్ లావెండర్ కలర్. అండ్ క్లాత్ కూడా ఫుల్ షైనింగ్ వస్తుంది. నెక్ పార్ట్కి వచ్చేసేసి ఇలా స్మాల్ వీనెక్ వస్తుందండి. అండ్ ఫ్రాక్ అంతా కూడా ఇలా ఫ్లోరల్స్ తోటి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసేసారండి, ఫ్లవర్స్ తోటి. సో ఫ్రాక్ అంతా కూడా ఇలా వస్తుంది. హిప్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ తోటి ఇచ్చారండి, సో దట్ గేరే ఎక్కువ వస్తుంది. అండ్ వన్ సైడ్ పాకెట్ కూడా ఉంటుందండి. హ్యాండ్స్ వచ్చేసేసి సేమ్ పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి. ఇక్కడ చిన్న బెల్ట్ పెట్టి ఒకసారి వేర్ చేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో. సో చూసారు కదా, ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది.
అండ్ ఇది చిన్న చిన్న పార్టీస్కి అలా కూడా వేర్ చేసుకోవచ్చు అండి. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టేసుకొని చిన్న నెక్ సెట్ లాంటిది పేర్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఓకేనా, స్మాల్ వీనెక్ తోటి ఇలా హైలైట్ చేస్తారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇదండి. సో ఇది కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసేసి ఇలా స్ట్రెచ్ అవుతుందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా స్ట్రెచ్ అవుతుంది క్లాత్. అండ్ హ్యాండ్స్కి వచ్చేసేసి ఇలా స్మాల్ పఫ్ హ్యాండ్స్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ యోక్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ తోటి ఇలా ఇచ్చారు, సో దట్ ఎక్కువ గేరా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి నాట్స్ కూడా ఇచ్చారు. నెక్ పార్ట్కి వచ్చేసరికి రౌండ్ నెక్ అండి. ఓకేనా, కదా. సో ఈ లాస్ట్ వన్ వచ్చేసేసి లెమన్ ఎల్లో కలర్ ఫ్రాక్ తోటి వైట్ కలర్ జాకెట్ తోటి హైలైట్ చేశారండి. సో ఇలా వస్తుంది. సో ఫ్రాక్ వచ్చేసేసి స్లీవ్లెస్ ఫ్రాక్ వస్తుంది. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా స్ట్రెచ్ అవుతుందండి. ఓకేనా, ఇది కూడా ఫుల్ గేర్ వస్తుంది. సో ఈ ఫ్రాక్ నార్మల్గా కెఫేస్కి లేదా అవుటింగ్స్కి కానీ సో ఇలా వేర్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వైట్ జాకెట్తో పేర్ చేయొద్దు, ఇంకో డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే డెనిమ్ జాకెట్స్తో అయినా పేర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది ఇది. సో ఇప్పుడు దాకా నేను చూపించిన ఫ్రాక్స్ అన్నింటిలో ఏ లుక్ బాగుందో నాకు కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఓకేనా, సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.